నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంబేద్కర్ అంశంపై పార్లమెంటు వద్ద ఉద్రిక్తత పరస్పరం తోసుకున్న ఎన్డీఏ ఇండి కూటమి ఎంపీలు ఇద్దరు బీజేపీ సభ్యులకు గాయాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరుపక్షాలు రాహుల్ క్షమాపణకు బీజేపీ డిమాండ్ అమిత్ షానే చెప్పాలని కాంగ్రెస్ స్పష్టీకరణ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు A1 గా కేటీఆర్ ఎఫ్ఐఆర్లో అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లు హైకోర్టుకు వెళ్లనున్న మాజీ మంత్రి ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ టెండర్లపై సిట్ ఏర్పాటు శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రకటన స్వాగతిస్తున్నామని ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యాఖ్య అప్పులపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ బీఆర్ఎస్ హయాంలో రుణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న హరీష్ తిప్పికొట్టిన భట్టి అమరావతిలో 33,000 కోట్లతో పనులు చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఈ నెల 23 నుంచి టెండర్లు పిలుస్తామన్న మంత్రి నారాయణ ప్రజాప్రతినిధులపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామన్న చంద్రబాబు జిల్లాలకు వెళ్లని ఇన్ఛార్జ్ మంత్రులపై ముఖ్యమంత్రి ఆగ్రహం ముంబై నటి కేసులో పీఎస్ఆర్ను ఎందుకు అరెస్టు చేయలేదన్న హైకోర్టు కాంతి రాణా విశాల్ గున్ని ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అంబేద్కర్ అంశంపై పార్లమెంటు ఆవరణలో అధికార ప్రతిపక్షాలు నిర్వహించిన ఆందోళన కాస్త తోపులాటకు దారితీసింది అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాల ఆందోళన చేయగా కాంగ్రెసే క్షమాపణ చెప్పాలని ఎన్డీఏ ఎంపీలు నిరసనకు దిగారు మకర ద్వారం వద్ద అధికారపక్షం ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడం తోపులాటకు దారితీసింది ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు రాహుల్ గాంధీ ఎంపీలను నెట్టివేశారని బీజేపీ ఆరోపించగా రాహుల్ ఖర్గేలపై బీజేపీ ఎంపీలు దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపించింది పార్లమెంటు ప్రాంగణంలో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు కండువాలతో ఆందోళనకు దిగారు అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు ప్రతిగా మకర ద్వారం వద్ద బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం నిరసనకు దిగారు అంబేద్కర్ ను అవమానించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు కాంగ్రెస్ ఎప్పుడూ బాబాసాహెబ్ ను గౌరవించలేదన్నారు ఎన్డీఏ ఎంపీలు మకర ద్వారం వద్ద ఆందోళన కొనసాగిస్తుండగానే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు యత్నించగా తోపులాట జరిగింది ఈ ఘటనలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి యూపీలోని ఫర్రూఖాబాద్ ఎంపీ ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారని ఆ ఎంపీ తనపై పడగా తాను కింద పడి గాయపడినట్టు సారంగి చెప్పారు రాహుల్ గాంధీ हम खड़े थे साइड में राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा ये मेरा इंजरी हो गया. This is just a show of what Congress is doing. Just a show of. I don't know what kind of mannerisms they have. Are they meant politicians? They are the people who have to represent our country, represent the people of our country. But this is not the thing. The Congress party people who are talking about constitution here. He's such an old man. He's aged person, and Rahul Gandhi comes there and just pushes him. అనంతరం ముఖేష్ రాజ్పుత్ తలకి గాయమైన సారంగిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు అటు అధికార పక్షం ఆరోపణలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు తాము పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకొని నెట్టేశారని బెదిరించారని మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని చెప్పారు नहीं देखिए मैं पता नहीं आपके कैमरा में होगा ये पार्लियामेंट की एंट्रेंस है इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे धकेल रहे थे और मुझे धमका रहे थे तो वो हुआ है नहीं देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का नहीं सेंट्रल इशू है
कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలు ముఖేష్ రాజ్పుత్, ప్రతాప్ చంద్ర సారంగిలను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. వారి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలు సారంగి, ముఖేష్లను పరామర్శించారు. గాయపడిన ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. Makkar Dwar is the main entry gate of the members of parliament to both Lok Sabha and Rajya Sabha. While the NDA MPs are on the protest at Makkar Dwar, the Congress MPs led by Rahul Gandhi came and assaulted, pushed two MPs of BJP and pushed around other MPs also. Two of the BJP MPs, Pratap Singh Sarangi and Mukesh Rajput, they received very grievous injury. So, I want to tell Rahul Gandhi, if you resort to this kind of physical violence, if other MPs also start resorting to physical violence, what will happen? Who has given authorized to Rahul Gandhi to use his physical power against other MPs? ఎంపీలు సారంగి, ముఖేష్లకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్ఎంఎల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అజయ్ శుక్లా వివరించారు. ఇద్దరికీ తలపై గాయాలైనట్లు చెప్పారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు. స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చిన ఎంపీ ముఖేష్ రాజ్పుత్ చికిత్స తర్వాత కోలుకున్నట్టు వివరించారు. అంబేద్కర్ను అవమానించే వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పడం సహా ఆయన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అమిత్ షా వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. पार्लियामेंट से कुछ दिन पहले अदानी जी का यूएस में केस आया और पूरे टाइम बीजेपी ने उस पर डिस्कशन रोकने की कोशिश की और बीजेपी की बेसिक स्ट्रेटेजी थी कि ये अदानी का जो मामला है इसकी कोई चर्चा ना हो, इसका कोई डिस्कशन ना हो, ये दब जाए. उसके बाद अमित शाह जी का बयान आता है और हम पहले से कह रहे हैं कि जो बीजेपी आरएसएस की सोच है, एंटी कॉन्स्टिट्यूशनल, एंटी अंबेडकर जी की सोच है, जो उनका कंट्रीब्यूशन है, उसको ये लोग मिटाना चाहते हैं, खत्म करना चाहते हैं. होम मिनिस्टर ने डायरेक्टली सबके सामने जो उनका माइंडसेट है उन्होंने दिखा दी. हमने कहा कि अपॉलॉजी होनी चाहिए और उनको रिजाइन करना चाहिए. పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తోపులాట ఘటనపై అధికార ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తొలుత ఎన్డీఏ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూర్, స్వరాజ్ తదితరులు పోలీసులను కలిసి తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పుత్లపై రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ సభ్యులు దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు అదే పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ ఎంపీలు తమపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ ఎంపీల దాడిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా మరికొందరు గాయపడినట్లు వివరించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు లోక్సభ స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు. సభలోకి వెళుతున్న రాహుల్ గాంధీని అడ్డుకోవడమే కాకుండా అధికార పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. మకర ద్వారం వద్ద జరిగిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె సురేష్, మాణికం ఠాగూర్ స్పీకర్కు లేఖ రాశారు. అంబేద్కర్ను ఉద్దేశించి హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ను కుదిపేశాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్ష సభ్యులు చేసిన ఆందోళనలతో మొదట మధ్యాహ్నం 2 గంటల వరకు, తర్వాత రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష ఎంపీలను సముదాయించిన స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మాజీ మంత్రి, లోక్సభ ఎంపీ ఈవీకేఎస్ ఇలం గోవన్ మృతిపై సంతాప తీర్మానం చదివి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రతిపక్ష ఎంపీలు మళ్లీ ఆందోళనకు దిగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. పార్లమెంటు మకర ద్వారం వద్ద బీజేపీ మహిళా ఎంపీలను తోసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఫిర్యాదును పరిశీలించనున్నట్లు చైర్మన్ ధన్ఖడ్ ప్రకటించగా డీఎంకే ఎంపీ తిరుచి శివ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఫిర్యాదులో ఒక వర్షనే ఉందని, అధికార పార్టీ ఎంపీలే తనను తోసివేసినట్లు రాహుల్ ఆరోపించారని చెప్పారు. ఇరుపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు చైర్మన్ ధన్ఖడ్ పై విపక్ష సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తోసిపుచ్చారు.
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసు నమోదు చేసింది. పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ను మొదటి నిందితుడిగా చేర్చిన ఏసీబీ A2గా ఐఏఎస్ అధికారి, పురపాలక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లు చేర్చింది. ఈ వ్యవహారంపై చర్యలకు గవర్నర్ అనుమతి తీసుకున్న ప్రభుత్వం ఏకపక్షంగా కోట్లాది రూపాయలను రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేయడంపై దర్యాప్తు జరపాలని ఇచ్చిన ఆదేశాలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వగా ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ప్రభుత్వ అనుమతితో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్ పేరు చేర్చిన ఏసీబీ A2గా ఐఏఎస్, పురపాలక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. ఫార్ములా ఈ కార్ రేసులో అప్పటి మంత్రి కేటీఆర్ అధికారులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఈ రేసుకు సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చి వారిని విచారించనుంది. రేసు నిర్వహణకు హెచ్ఎండిఏ బోర్డు సభ్యులు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలాంటి నిబంధనలేవీ పాటించకుండానే సరాసరి ఫార్ములా సంస్థకు హడావిడిగా 55 కోట్లు చెల్లించడంపై ఏసీబీ దర్యాప్తు చేయనుంది. ఇందులో 46 కోట్ల వరకు విదేశీ మారకం రూపంలో విదేశీ సంస్థకు చెల్లించడం, అలా విదేశీ సంస్థలకు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్న నిబంధనలు పట్టించుకోకపోవడంపై ఏసీబీ దర్యాప్తు జరపనుంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న అప్పటి అధికారులు కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా అన్న దానిపై ఏసీబీ దర్యాప్తు జరపనుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావించిన, అనుమానించిన వారందరినీ విచారించి వారి వాంగ్మూలం నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగిందని భావిస్తే దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంది. ఫార్ములా ఈ సంస్థకు చెల్లించిన 55 కోట్ల రూపాయల లావాదేవీలు ఎలా జరిగాయి, అవి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే అంశాలను ఏసీబీ నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఈ దర్యాప్తులో భాగంగా ఫార్ములా సంస్థ ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం జరిగిందనడానికి ఆధారాలు లభిస్తే అందుకు బాధ్యులను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్కు ఆర్థికంగా ఎంతో మేలు జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఫార్ములా రేసులకు సంబంధించి హైదరాబాద్కు విస్తృత ప్రచారం కూడా లభించిందని, అంతర్జాతీయ సంస్థలే ప్రకటించాయని వివరించారు. ఫార్ములా ఈ రేసులో తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంపై మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఫార్ములా రేసింగులపై పూర్తి వివరాలను వెల్లడించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ హబ్గా మారాలన్న సదుద్దేశంతోనే ఈ రేస్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. 2023లో నిర్వహించిన ఈవెంట్కు సంబంధించిన ప్రమోటర్ ఈ ఏడాది జరగాల్సిన రేసు నుంచి తప్పుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో రేసింగ్ ను హైదరాబాద్లోనే నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా 55 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రేపు హైకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. హెచ్ఎండిఏ యాక్ట్లో మనకు లీజర్ యాక్టివిటీ కానీ క్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంది. 55 కోట్లు ముందు కడదాం మనం, ఎందుకంటే రేస్ ఆపుకోవాలి మనం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి, పోనీయద్దు. ప్రమోటర్ని ఎత్తుకుదాం, ఏముంది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం. మనం దయచేసి మనం తర్వాత నవంబర్ 29 తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నేను పట్టుకుంటాను బ్రదర్, మీరు వరి కాకండి. అమర్ రాజా లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరో 20-25 కోట్లు పెట్టమంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, పెడతారు అని చెప్పినాక నా మినిస్టర్గా 27 సెప్టెంబర్ నాడు ఫైల్ వచ్చింది, ఏది 55 కోట్లు కట్టాలి అనేది. నేను ఓకే అని సైన్ చేసినాను. సైన్ చేసిన తర్వాత కట్టింది మేము అక్టోబర్ 5 ఒకసారి, అక్టోబర్ 11 రెండోసారి, అంటే 2 ఇన్స్టాల్మెంట్లు కట్టాం. రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇటీవల సిఆర్డీఏలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేబినెట్ అమరావతిలో 45 పనులకు సంబంధించి 33,000 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. జల్ జీవన్ మిషన్లో ఆమోదం లభించి ఇప్పటి వరకు ప్రారంభించని 25% పూర్తయిన పనుల టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలిచేందుకు సమ్మతి తెలిపింది. బుడమేరు సహా 10 జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు అంగీకారం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం, కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా 5,000 కోట్ల రుణం పొందడానికి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మగానిపల్లెలో
నూతన కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు 50.21 ఎకరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ కు అంగీకారం తెలిపింది. 50,000 వరకు ఉన్న రుణాలపై స్టాంప్ డ్యూటీ మినహాయింపును ఆమోదించింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్ఫెడ్ ద్వారా 1000 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ సమ్మతి తెలిపింది. ఈ నిధులు పౌర సరఫరాల శాఖకు బదిలీ చేయడానికి అంగీకరించింది. పోలవరం ఎడమ కాలువ పనుల్లో కొన్ని ప్యాకేజీలకు రీటెండర్ను కేబినెట్ ఆమోదించింది. హంద్రీనీవా సుజల స్రవంతి 2వ దశలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు సమ్మతి తెలిపింది. క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడులకు జాయింట్ వెంచర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. 32 కోట్ల వ్యయంతో ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ఉపన్యాసాలు ఇప్పించాలని నిర్ణయించింది. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అంశంపై కేబినెట్ చర్చించినట్లు సమావేశం తర్వాత చెప్పిన మంత్రి పార్థసారథి కొన్నింటికి రీటెండర్ పిలవడం సహా మరికొన్ని పెండింగ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా చర్చించిన సీఎం ప్రజల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని సూచించారు. శాఖల్లో దస్త్రాలు పేరుకుపోవడం, మంత్రులు సక్రమంగా సాంకేతికత వినియోగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి వద్దకు వచ్చిన దస్త్రం ఎంతసేపు పెండింగ్ లో ఉంటుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఇన్ఛార్జి మంత్రులు కొందరు జిల్లాలకు వెళ్లకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను కొందరు మంత్రులు సద్వినియోగం చేసుకోవడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపులు కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్న సీఎం స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టే సమయం కుదింపు దస్త్రాన్ని తిరస్కరించారు. అమరావతి రాజధాని పునః ప్రారంభ పనులకు ఈ నెల 23 నుంచి టెండర్లు పిలుస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. జనవరిలో అమరావతి రాజధాని పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. హడ్కో రుణంతో చేసే పనులు సంక్రాంతి తర్వాత చేపడతామన్నారు. ప్రపంచ బ్యాంకు రుణంతో ముడిపడిన పనులు ప్రారంభానికి 45 రోజుల సమయం పట్టొచ్చని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణకు సంబంధించిన టెండర్లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను ఆయాచితంగా అప్పనంగా ఎవరికో అప్పగించారని సీఎం ఆరోపించారు. అవసరమైతే ఓఆర్ఆర్ టెండర్లను పునః సమీక్షించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సూచనను స్వాగతిస్తున్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ, కేబినెట్ ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని 6,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసిన అధ్యక్ష. డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముడు పోయి అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు ఓడించబోతున్నారు, ప్రజలు బొంద పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకపోము. ముందు రద్దు చేసి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణను ధనిక రాష్ట్రంగా బీఆర్ఎస్కు అప్పగిస్తే 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చినా ఆ రుణభారాన్ని తగ్గిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అప్పులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన భట్టి గత ప్రభుత్వ అప్పులు శ్వేతపత్రంలో చూపిన దానికంటే ఎక్కువే ఉన్నాయని తెలిపారు. పెండింగ్ బిల్లులు కలిపితే 7 లక్షల కోట్లు దాటాయని చెప్పారు. గత ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే గత ప్రభుత్వ రుణభారాన్ని 24,000 కోట్లు తీర్చామని వెల్లడించారు. భట్టి విక్రమార్క చెప్పిన లెక్కలపై వివరణ ఇచ్చిన హరీష్ రావు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న వారసత్వ అప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పు, రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేని అప్పులు, కరోనా సమయంలో కేంద్రం దుద్దిన అప్పులన్నీ కలిపి 6,71,000 కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చిన భట్టి విక్రమార్క గత ప్రభుత్వంలో అప్పులను తక్కువగా చూపించి రాష్ట్రాన్ని, సభను హరీష్ రావు తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు.
ముంబై నటి కేసులో ఏటూగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. సీతారామాంజనేయులు ముందస్తు బెయిల్ పిటిషన్ వేయకపోయినా ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. ముంబై నటి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కాంతిరాణా, విశాల్ గున్ని వేసిన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేసినప్పుడే కుట్ర బయటపడుతుందని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది. తీర్పును రిజర్వ్ చేసింది. బలగం చిత్రం క్లైమాక్స్ లో వచ్చే పాటతో తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న జానపద గాయకుడు ముగిలయ్య ఇక లేరు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన ముగిలయ్య తన భార్య కొమురమ్మతో కలిసి జానపద పాటలు పాడుతూ జీవించేవారు. ఈ క్రమంలోనే వారిని గుర్తించిన దర్శకుడు వేణు బలగం చిత్రంలో క్లైమాక్స్ పాట పాడించారు. తర్వాత ఆయనకు కిడ్నీ సమస్య రావడంతో బలగం దర్శక నిర్మాతలు చిరంజీవి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వైద్య సాయం కోసం ఆర్థిక సాయం చేశారు. కొన్ని రోజులు హైదరాబాద్ నిమ్స్లో ముగిలయ్యకు చికిత్స చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించింది. తర్వాత ఇంటికి వెళ్లిన ముగిలయ్య గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. ముగిలయ్య మరణం పట్ల బలగం చిత్ర యూనిట్ సంతాపం ప్రకటించారు. ముగిలయ్య, కొమురమ్మ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. ముగిలయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల నిర్మాణం ప్రారంభించినట్టు తనకు తెలియదని అప్పటి సీఎం కేసీఆర్ కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన ఆమె గత సీఎంఓలో 10 ఏళ్లు కార్యదర్శిగా పనిచేశానని, 7 శాఖలను పర్యవేక్షించినట్లు చెప్పారు. సాంకేతిక అంశాల జోలికి వెళ్లలేదని, ఆయా శాఖలను సమన్వయం మాత్రం చేశానని జస్టిస్ ఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లకు జీవోలు ఇచ్చారా అని అడగ్గా అది తనకు తెలియదని స్మితా సబర్వాల్ చెప్పారు. కేబినెట్ సమావేశాల్లో పాత్రపై అడగగా వివిధ శాఖలు, సీఎస్ నుంచి వచ్చే ఫైళ్లను సీఎంకు క్లుప్తంగా వివరించడమే తన బాధ్యతని ఆమె తెలిపారు. తర్వాత మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ బ్యారేజ్ నిర్మాణాలు అంతా సరిగ్గానే జరిగిందా అని ప్రశ్నించింది. అయితే నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యదర్శి వాటిని పర్యవేక్షించారని సోమేష్ కుమార్ చెప్పారు. సీఎస్గా బాధ్యతలు తీసుకోవడానికి ముందే బ్యారేజ్ల నిర్మాణం పూర్తయిందని, తాను కేబినెట్ నిర్ణయాల ప్రకారమే నడుచుకున్నట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడిందని అనిపించలేదా అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ విషయాలు చూస్తారని సోమేష్ కుమార్ చెప్పారు. బ్యారేజ్లకు సంబంధించి ఏమైనా సమస్యలు దృష్టికి వచ్చాయా అని ప్రశ్నించగా చాలా కాలమైందని, గుర్తులేదని సోమేష్ కుమార్ కమిషన్కు చెప్పారు. వరుసగా 4వ సెషన్లోనూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారత స్టాక్ మార్కెట్లను దెబ్బతీసింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడ్ వచ్చే ఏడాదిలోనూ కొంత తగ్గింపులు ఉండొచ్చని సంకేతాలు ఇచ్చింది. ఫెడ్ సంకేతాలతో మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. గత 3 సెషన్లలో 1950 పాయింట్ల పతనమైన సెన్సెక్స్ ఇవాళ మరో 964 పాయింట్లు క్షీణించింది. క్రితం ముగింపు కంటే 1150 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 79,029 వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. కాసేపటికే 79,020 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నష్టాల కారణంగా తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో కాస్త కోలుకున్న సూచీ 79,516 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరికి 79,218 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 247 పాయింట్లు తగ్గి 23,952 వద్ద ముగిసింది.